కాకినాడ జిల్లా గండేపల్లి ఫిబ్రవరి 18 గండేపల్లి మండలం బొర్రంపాలెం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి బాబ్జీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పల్లపు శ్రీను, మాజీ సొసైటీ డైరెక్టర్ ఎర్రంశెట్టి పండు, ఎర్రంశెట్టి శ్రీను, ఎర్రంశెట్టి రాజు, మంగిన కొండయ్య, పల్లపు చిన్ని తదితరులు 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా బొర్రంపాలెం వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు, పోరాట యోధులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలుపుకు పాత కొత్త కలయికలు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. కాలాలు ఏవో వెళ్ళిపోయినాయి, భవిష్యత్ కాలాలు ఆ రకంగా సాగో. చదువు అన్నది చాలా అతి ముఖ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒకటే ఆలోచన చేస్తున్నా, ఇవాళ అన్ని విద్యలతోటి కూడుకున్నటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని మన నియోజకవర్గంలో స్థాపించుకుని దాంట్లో రండి, ఎర్రంశెట్టి సీని గారు రండి, మంగిన కొండయ్య గారు, పల్లపు చిన్ని గారు, కొండవల్ సీని గారు, మంగిన కొండయ్య గారు, పల్లపు చిన్న గారు, పల్లపు వెంకటరమణ గారు, సబ్బు గారు, జిడ్డి రాంబాబు గారు, సింధు రాంబాబు గారు, చిట్రా సుబ్బారావు గారు, ఎర్రశెట్టి మంగిన శివబాబు గారు, శ్రీనివాసరావు గారు, మంగిన సత్యనారాయణ గారు, మంగిన అప్పు గారు, ఎలా తిరిగింది సార్? ఎలా తిరిగిపోతాను అలా దగ్గర ఎలా చూడుకో ఎలా చూడండి అప్పు గారు, సాయి అప్పు గారు, ఓకే కూర్చో ఒకసారి ఓకే సార్. అని చెప్పి ఒక పోరాట యోధుడిగా గత 9 సంవత్సరాలు బట్టి ఏమీ ఆశించకుండా తన సొంత నిధులతోటి ఒక రాజకీయ పార్టీని నిర్వహించి ఇవాళ మనతో చేతులు గెలిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరి యొక్క నాయకత్వంలో రేపు మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ సుస్థిరతతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభ్యుదయ పదంలో నడిపిస్తుందనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం నాకుంది. ఇవాళ మీ నమ్మకం కూడా అదే అని చెప్పి నేను భావిస్తున్నా. అందుకోసమే ఇవాళ నాకు మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే మన ప్రాంతానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి, పోటీ చేయడానికి గల కారణం 4 అంశాలను సాధించాలి మన ప్రాంతానికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ రాజకీయాల్లోకి మళ్ళీ నేను ఇవాళ పోటీ చేయడం సిద్ధమవుతున్నాను. ఆ 4 అంశాలు చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఏదైతే ప్రామాణికంగా పెట్టుకుని సాగునీరు, తాగునీరు
లోటు లేకుండా ప్రతి అంగుళానికి అందించాలని చెప్పి, ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అయితే మళ్ళీ తిరిగి వాటన్నిటినీ కూడా పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ ప్రాజెక్టులన్నీ చూసుకుంటే మనకు 16 ఏళ్ళు పైబడి అయిపోయినాయి కాబట్టి వాటిలన్నింటినీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసుకోవాలి. అది చేయడం ఒకటై మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా ఇటు సాగునీరు తాగునీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని కేవలం 2 సంవత్సరాల కాలంలోనే సాధించాలి అనేటటువంటి దృక్పథంతో నేను నిర్ణయం తీసుకుని ఈ పోటీకి సిద్ధమవుతున్నానని చెప్పి అది సాధిస్తానని చెప్పి సందర్భంగా మనం అదే రకంగా రెండోది వైద్యం. మన ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా చిన్న చిన్న కుటుంబాలు, లక్షలు వైద్యం చేసుకునేటటువంటి పరిస్థితి 100కి 90 మందికి లేదు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గ కోడలి ప్రాంతంలో ఒక మల్టీనేషనల్ హాస్పిటల్, సోదరిమణులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషం. గతంలో ఏ రకంగా అయితే బొర్రంపాడు గ్రామం నన్ను అభిమానించి ఆత్మీయతతో మద్దతు ఇవ్వడం జరిగిందో, మొన్న ఎన్నిక కాక గత ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఈరోజు అదే ఆత్మీయత అనురాగాలతో నేను కావాలని మనసా వాచ కోరుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ నూతనంగా వచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు సరే, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఏం చేశారు అన్న దాని మీద మీ అందరికీ విదితమే. దాన్ని మళ్ళీ మనం పదే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, సామాన్యుడు ఎదుగుదల లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రాష్ట్రానికి తిరిగి ఈ దుష్ట పాలన అంతమొందించుకుని ఒక నూతన పాలన, ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమపాలనలో నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది గ్రహించే ఈవేళ మీరందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని నేను భావిస్తున్నాను. మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక సుభిక్షమైనటువంటి రాష్ట్రంగా చేయగలిగేటటువంటి ఒక విజనరీతో భావి తరాలకి భవిష్యత్తు అందించేటటువంటి ఆలోచన పరుడు, మరి అదే రకంగా ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపి ఒక నూతన రాజకీయ వ్యవస్థను సృష్టించాలి, నీతివంతమైనటువంటి పాలన అందించేటటువంటి